బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలుపరుస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కోడం మోహన్ రావు మండిపడ్డారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పినపాక మండలంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. బ్యాంకులు సైతం అడిగిన వివరాలు ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతుందని, ప్రభుత్వ కార్యకలాపాలు అవినీతి బయటపడుతుందని భయాన్ని ప్రదర్శిస్తుందని, కావున పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. సుప్రీంకోర్టులో కేసేసి దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని సుప్రీంకోర్టు మనకి న్యాయంగా మన వైపు మొగ్గు చూపి ఈ ఎలక్ట్రానిక్ బాండ్లు తీసుకొచ్చిన బీజేపీ పార్టీ విధానం సరైనది కాదని చెప్పేసి ముష్టికాయ వేయటం జరిగింది. అందువల్ల నరేంద్ర మోడీ ఇవాళ తల ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండా పోయింది ఈ కార్యక్రమంలో.